గౌరవనీయులైన శ్రీమాన్ రేవంత్ సార్ వారికి పాడి రైతుల తరఫున ధూమ్ధాం ముచ్చట్ల నుంచి నేనిప్పుడు ఒక మతలబ్ పంపుతా. గుంపు మేస్త్రి అని పేరు పెట్టుకున్న రేవంత్ సారు మీరు అసలు గుంపు మేస్త్రినో లేకుంటే గుంపులో గోవిందమో నాకు తెలియదు, కానీ మీరు రైతులను నిలువూతా ముంచిర్రు సారు. రైతు బంధు బొచ్చడు మందికి వాళ్ళే, రుణాలు మాఫీ గానే బోనస్ ముచ్చట పెద్ద బొంబాయి అయిపోయాయి. ఇక ఇప్పుడు పాడి రైతులను సూతా నిలువూతా ముంచిరు సారు. మీరు నా మీద కోపమైనా మంచిదే, బీపీ పెంచుకుంటా మాయే. నేనున్నది ఉన్నట్టు మాట్లాడతా, జనం చెప్పేదే నేను చెప్తా, నేనేం కల్పించి చెప్పా. మీకు రైతుల అవస్థలు కనబడకున్నా ధూమ్ధాం ముచ్చట్లు బరాబర్ చూస్తారట కదా, అందుకే ధూమ్ధాం ముచ్చట్లు అన్నది చెప్తే మీకు ఎరకైతుందని రైతులు చెప్పి పంపిరు సారు. మీకోసమే ముచ్చట పట్టుకొచ్చిన సుడూరి సారు. చలో ప్రజాభవన్. కనబడుతున్నాయా ఆవులు బర్రెలు మన రేవంత్ సార్ ఉండే ప్రజాభవన్ కు పోతున్నాయి. వీళ్ళందరూ పాల రైతుల సర్కారు వీళ్ళ తన పాలు తీసుకున్నది. మరి పైకం ఇవ్వాలన్నా బిల్లులు కట్టాలన్నా అద్దా. 3-4 నెలల సంధి పాలు తీసుకున్నాడట, పైసలు మాత్రం ఇచ్చుడే లేదట. ఇక చెప్పురి కథ. అరే ఒక రోజు అంటే ఊకుంటారు, వారం అంటే ఊకుంటారు, నెల అంటే ఓపిక పడతారు. 3-4 నెలల సంధి పాలు తీసుకొని పైసలు ఇత్తలేరంటే మరి వీళ్ళకి ఎట్లెళ్ళాలి? పశువుల దానా ఎట్లా, వాటిని మేపుడు ఎట్లా, ఇల్లు గడుపుడు ఎట్లా, సర్కారు వాళ్ళకి ఎన్నో మట్ల చెప్పిరు. అయినా రేవంత్ సార్కు ఇలా బాధ కావలేదట. అందుకే కడతాల నుంచి పాల రైతులు ప్రజాభవన్ ముట్టడి పెట్టిరు. పశువులతోని పాదయాత్ర చేసుకుంటా ప్రజాభవన్ కడకత్తురు. కానీ శ్రీశైలం హైవే రోడ్డు మీద పోలీసు వీళ్ళని ఆపియోగిట్ల గోసవుచ్చుకున్నారు. కాదబ్బా, రేవంత్ సార్ ఏమో తాపకోసారి ఇది ప్రజాపాలన, అందరు తెలుకుషుకున్నారు అంటాడు. ఇక ప్రజాభవన్ కు కంచెలేవు, ముండ్ల కంపలేవు, ఎవరన్నా రావచ్చు, నిరసన చేసుకోవచ్చు, బాధలు చెప్పుకోవచ్చు అంటాడు. మరి గట్ల నిరసన చేద్దామని అచ్చేటోళ్ళ మీదకి పోలీసు వాళ్ళని పంపుడు, తొవ్వ నడుమిట్లని ఆపుడు, గిదేం కథ? అసలు ఈ పాడి రైతుల బాధ ఏందో, వాళ్ళు ఎట్లా మోసపోయారో వాళ్ళే చెప్తారు. ఇనాలే అన్నలు చెప్పుర్రే ఒక్కొక్కరు షార్ట్ కట్ల. దాదాపు 18 కోట్లు ప్రభుత్వం ఈ పాడి రైతులకు బాకీ ఉంది. 3 నెలల నుంచి కనీసం ఆవులకు దానా కానీ, కుటుంబ పోషణ కానీ, పిల్లల ఫీజులు కట్టుకోవడానికి కానీ తీవ్ర ఇబ్బంది పడుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి కానివ్వండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నడూ కూడా మేము ఇలాంటి దుస్థితిని చూడలేదు. ఈ ప్రభుత్వంలో ఇలాంటి దుస్థితిని చూస్తూ ఉన్నాం. ఇంత చేతగాని ప్రభుత్వం, చేవదచ్చిన ప్రభుత్వం ఎప్పుడూ చూడలే. జీవనం గడపడానికి, పాడి పశువులను పోషించడానికి తాకట్టు పెట్టి పొలాలు అమ్మే పరిస్థితికి ప్రభుత్వం తీసుకొచ్చింది. కాబట్టి ఎంబడే గమనించి మా డిమాండ్ ఈరోజు మాకు ఎంబడే పాల బిల్లులు చెల్లించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. సకాలంలో పాల బిల్లులు అందక ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహకం లేక నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిని తెలంగాణ రాష్ట్రం మొత్తం చూస్తూ ఉన్నది. మరి ఆ పాలను రోడ్డు మీద పోసి నిరసన తెలిపితే కూడా ఈ ప్రభుత్వము నిద్ర మేల్కొంటలేదు. మరి ఎందుకంటే ఇలా బిల్లులు రాక దాన కొనే పరిస్థితి లేదు, గడ్డి కొనే పరిస్థితి లేదు. మరి ఏం చేయాలి? ఆ పశువులను అయితే మేము చూస్తూ కళ్ళారా మేము చూస్తూ చంపుకోలేము. మరి మాకు వాటిని పోషించడము ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆ ప్రజాభవన్లో కొట్టొస్తే వాళ్ళే మెప్పుకుంటారని చెప్పి ఈరోజు రైతులము ఈ కడతాల మండల కేంద్రంలో కడతాల విజయపాల శీతలీకరణ కేంద్రం కింద ఉన్నటువంటి 72 సెంటర్ల రైతులు, 5 BMCల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని మరి ఈ యొక్క పశు సంపదను తీసుకుపోయి ప్రజాభవన్కు బయలుదేరితే పోలీసులతోటి అడ్డగించినటువంటి సందర్భం ఉన్నది. మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసిరు. కనీసం ఈరోజు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే మరి పాల బిల్లులు ఇవ్వకపోవడం వల్ల తమ పిల్లల ఫీజులు కట్టలేకపోతే హాల్ టికెట్లు కూడా మరి ఇప్పుడు ఎగ్జామ్స్ టైంలో హాల్ టికెట్లు కూడా ఇప్పించలేకపోవడం జరుగుతుంది. మరి ఈరోజు మాకు పాల బిల్లు వేయకుంటే మరి చెప్పిన విధంగా మంత్రులే కాదు ప్రతి ఎమ్మెల్యే ఇంటికి మరి గెలిపించుకున్న మా ఎమ్మెల్యే కానీ అందరు ఎమ్మెల్యేల ఇంటికి మా రైతులు మా పశువులతోటి మీ ఇంటిని ముట్టడి చేస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం.